విజయవాడ అర్ధరాత్రి 12 గంటల సమయం. అప్పుడే రోజులు మారాయి అనే సినిమా రిలీజ్ అయింది. ఢిల్లీ వెంకన్న అనే రిక్షా కార్మికుడు థియేటర్ బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు. అట్లో విజయవాడ మారుతి టాకీస్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఏంటి విజయవాడ కనకదుర్గ గురించి వీడియో అని ఓపెన్ చేస్తే ఏదో వీడియో చెప్తున్నాను అనుకోవద్దు. ఈ యథార్థ సంఘటనకు మన వీడియోకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఢిల్లీ వెంకన్న థియేటర్ బయట వెయిట్ చేస్తూ ఉండగా ఎర్రచీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుని ఓ ఆవిడ అతని దగ్గరికి వచ్చింది. ఓ అబ్బి దుర్గమ్మ టెంపుల్ వరకు వస్తావా అని అడిగింది ఆ పెద్ద ఆవిడ. సరే అమ్మా వస్తానని చెప్పి వెంకన్న రిక్షా ఎక్కించుకొని ముందుకు తొక్కుతూ వెళ్తున్నాడు. వెనుకున్న ఆ పెద్ద ఆవిడ కొద్దిసేపటి దాకా ఏం మాట్లాడలేదు. కొంచెం దూరం వెళ్ళాక ఓ బాబు అర్ధరాత్రి అయింది, రోడ్డు మీద ఎవరు లేరు, నీకు భయంగా లేదా అని అడిగింది. భయం ఎందుకమ్మా అని ఢిల్లీ వెంకన్న బదిలిచ్చాడు. అర్ధరాత్రి దుర్గమ్మ ఈ విజయవాడ అంతా సంచరిస్తుందట కదా, నీకు భయంగా లేదా అని అడిగింది. అప్పుడు వెంకన్న మా అమ్మ దుర్గమ్మ, అమ్మని చూసి పిల్లలు ఎవరైనా భయపడతారా అని బదిలిచ్చాడు. అంతలోనే ఇంద్రకీలాద్రి వచ్చింది. అమ్మా ఇంద్రకీలాద్రి వచ్చింది, మీరు ఎక్కడ దిగాలని వెంకన్న అడిగాడు. వెనుక నుంచి సమాధానం లేదు. ఏంటి అని వెనకకు తిరిగి చూస్తే వెనక ఎవరు లేరు. ముందుకు చూస్తే దుర్గమ్మ టెంపుల్ మెట్లెక్కుతూ కనిపించింది. అదేంటమ్మా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతాను అడిగాడు వెంకన్న. అయ్యో మర్చిపోయాను రా నాయన, నీ తలపాగాలను పెట్టాను చూసుకో అంది. వెంకన్న తన తలపాగాలు చూసుకోగా 10 రూపాయలు లేటు ఒక బంగారు గాజు కనబడింది. అప్పుడే వెంకన్న అనుకున్నాడు, నా రిక్షా ఎక్కింది మామూలు మహిళ కాదని, స్వయంగా ఆ కనకదుర్గాదేవి అని. ఈ సంఘటన గురించి మరుసటి రోజు ఆంధ్రకేసరి అనే పత్రికలో వచ్చింది. విజయవాడ ఇంద్రకీలాద్రికి ఈ నవరాత్రుల రోజు ఎంతో మంది భక్తులు భక్తి శ్రద్ధలతో వెళ్తూ ఉంటారు. ఏంటి ఈ ఆలయానికి అంత ప్రత్యేకత ఉందా? ఈ ఆలయం కింద మరొక ఆలయం ఉందా? నిజమేనా ఇదంతా? అమ్మవారి ముక్కు పుడకను ఆ కృష్ణమ్మ తాకితే ఈ యుగం నిజంగానే అంతమవుతుందా? అమ్మవారికి మహిషాసుర మర్దిని అనే పేరెలా వచ్చింది? ఈ రోజు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. దిస్ ఈజ్ వంశీకృష్ణ, వెల్కమ్ టు మై ఛానల్. పూర్వం దానవ వంశానికి చెందిన ధనువుకు 2 కుమారులు ఉండేవారు. వారే రంభుడు కరంభుడు. వీరిద్దరు గుణంలోను ప్రవర్తనలోను చాలా మంచివారు. వీరికున్న లోపం వల్ల సంతానం లేకపోవడమే. అయితే వీరి సంతానం కోసమని ఒక పెద్ద తపస్సు మొదలు పెట్టారు. కరంభుడు పంచనదనం అనే నీటి మడుగులో దిగి ఒంటి కాలుపై తపస్సు చేస్తూ ఉండేవాడు. రంభుడు ఆ మడుగు ఒడ్డున ఉన్న సాల వృక్షం మీదకి ఎక్కి అగ్నిదేవుని గురించి తపస్సు చేస్తూ ఉండేవాడు. రాక్షస వంశానికి చెందిన వీరిద్దరు తపస్సు చేసి సంతానం పొందితే గనక ఈ లోకానికి నష్టమని భావించారు దేవుళ్ళంతా. ఇంద్రదేవుడు నీళ్లలో ఉన్న కరంబుడిని ముసలి రూపంలో వచ్చి చంపేస్తాడు. అది చూసిన రంభుడు తన తలను నరుక్కుంటూ ఉండగా అగ్నిదేవుడు ప్రత్యక్షం అవుతాడు. అగ్నిదేవుని ముందు రంభుడు మీ సంతానం కోసమే ఈ తపస్సు చేశాను తప్ప మరి వేరే దురుద్దేశం లేదని చెప్పి అగ్నిదేవునికి సెలవిస్తాడు. ఇంద్రదేవుడు అకారణంగా నా తమ్ముడిని చంపేశాడు. చంపి మా దానవ జాతికి తీరని అన్యాయం చేశాడు ఇంద్రుడు. ఇప్పుడే అగ్నిదేవుని రంభుడు ఒక తీరని కోరిక కోరుకుంటాడు. అందుకు ప్రతీకారంగా మరణం లేని అతి బలవంతమైన త్రిలోక విజేతను నాకు సంతానంగా ఇవ్వమని అగ్నిదేవుని వేడుకుంటాడు. ఇప్పుడే అగ్నిదేవుడు నువ్వు ఎవరినైతే కామంతో చూస్తావో వారి గర్భాన్ని నీ పుత్రుడు జన్మిస్తాడు అని రంభుడికి ఆ వరం ఇస్తాడు. ఇప్పుడే రంభాసురుడు అక్కడి నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఒక మైదానంలో మేస్తున్న మహిషి అంటే గేదెను చూసి కామ కోరికతో దానితో కలుస్తాడు. కొద్ది రోజుల తర్వాత దున్నపోతుతో జరిగిన యుద్ధంలో రంభుడు మరణిస్తాడు. తన కళ్ళ ముందే రంభుడు మరణించడం చూసిన మహిషి మంటలో దూకుతుంది. అదే మంటల్లోంచి మహిషి రాక్షసుడు పుట్టినవాడే మహిషాసురుడు. అయితే మహిషాసురుడు తన పవర్లతో దేవుళ్ళను కూడా శాసిస్తూ ఉండేవాడు. ఆ రాక్షసుని ఎలాగైనా అంతం చేయాలని, అతన్ని కేవలం స్త్రీ మాత్రమే చంపగలదు అని తెలుసుకున్న దేవదేవుళ్ళు అందరి దేవుళ్ళ నుంచి కొంచెం కొంచెం శక్తిని తీసి 18 చేతులున్న ఒక స్త్రీ రూపాన్ని సృష్టిస్తారు. మహిషాసురుడిని చంపడానికి ఆ దేవి వెళ్ళినప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని మహిషాసురుడు కోరుతాడు. అలాగే నేను పెళ్లి చేసుకుంటాను గానీ నువ్వు నాతో యుద్ధం చేయాలని కోరుతుంది ఆ దేవి. మహిషాసురుడు తన సైన్యంతో దాదాపు 9 రోజుల పాటు యుద్ధం చేస్తాడు. 10వ రోజు మహిషాసురుడు దేవి చేతిలో మరణిస్తాడు. అప్పటి నుంచి ఆ దేవికి మహిషాసుర మర్దినిగా పేరు వచ్చింది. దాని కారణంగానే 9 రోజుల తర్వాత 10వ రోజు దసరా జరుపుకుంటారు. ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది మరి? పూర్వం ఇంద్రకీలుడు అనే ముని దేవతలకు అమితమైన భక్తుడుగా ఉండేవాడు. ఆ ముని తపస్సు వల్ల స్వయంగా అమ్మవారు ప్రత్యక్షమవుతారు. అప్పుడే అమ్మవారు మునిని నీకు ఏం వరం కావాలో కోరుకోమని సెలవిస్తుంది. కీలుడు మీరు ఎప్పుడు నాతోనే ఉండాలని ఆ దేవిని వరం అడుగుతాడు. వచ్చే జన్మలో నువ్వు కొండగా జన్మిస్తావు, నేను నీ కొండపై మహాలక్ష్మి రూపంలో ప్రత్యక్షమవుతాను, కొండపై నేను నిలుస్తాను అని చెప్పి వరం ఇస్తుంది. అందుకే ఆ కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది. మరొకదా పాండవుల్లో ఒకరైన అర్జునుడు ఇంద్రుని కోసం తపస్సు చేస్తూ ఉండేవాడు. ఘోర తపస్సు చేస్తున్న సమయంలో ఒక భారీ పంది వచ్చి అర్జుని తపస్సుకు భంగం కలిగిస్తుంది. అది తట్టుకోలేని అర్జునుడు వెంబడించి ఆ పందిని చంపేస్తాడు. ఇందులో ఒక కోయదొర అక్కడికి వచ్చి ఆ చంపిన పందిని తీసుకెళ్తుండగా నేనే చంపానని చెప్పి అర్జునుడు ఆ కోయదొరతో గొడవ దిగుతాడు. ఇప్పుడు ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగిన అర్జునుడు తన బాణంతో ఆ కోయదొరని ఏం చేయలేకపోతాడు. ఇది చూసిన ఆ పరమశివుడు అర్జునుడికి ఒక వరం ఇస్తాడు. అర్జునికి ఈ ప్రదేశంలో విజయం కలిగింది గనక ఈ ప్లేస్ కు విజయపురి అని, విజయ నాటిక అని, విజయవాడ బెజవాడ అనే పేరు వచ్చిందని చెప్పుకుంటూ ఉంటారు. మరో కథ మాధవవర్మ కథ. విజయవాడ అనే ప్రాంతాన్ని మాధవవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. రాజ్యంలోని ప్రజలను తన కన్నబిడ్డల్లో చూసుకుంటూ ఉండేవాడు మాధవవర్మ. ఒకరోజు సాయంత్రం రాజు కొడుకు గుర్రం బండి మీద ఆ రాజ్యంలో వెళ్తూ ఉంటే గుర్రం చక్రాల కింద పడి ఒక
చిన్న బాబు మరణిస్తాడు. ఆ బాబు ఎవరో కాదు, ఆ రాజ్యంలో అడుక్కునే బిచ్చగత్తె కొడుకు. వెంటనే ఆ బిచ్చగత్తె వచ్చి మాధవ వర్మ దగ్గర తీవ్రంగా రోధిస్తూ ఉంటుంది. మాధవ వర్మ దానికి శిక్షగా తన కొడుకు తలను నరికేస్తాడు. వెంటనే ఆ దేవి ప్రత్యక్షమై కనకవర్షం కురిపించి ఇద్దరు చనిపోయిన వారిని ప్రత్యక్షింపజేస్తుంది. ఇప్పటి నుంచి ఆ దేవికి కనకదుర్గగా పేరు వచ్చింది. పుతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినట్టు కృష్ణమ్మ పొంగి ఆ కనకదుర్గ ముక్కుపుడుక తాకుతుందా? నాకు తెలిసి బ్రహ్మం గారు చెప్పినట్టు చాలా జరిగాయి. మరి ఏం జరుగుతుంది అన్నది చూడాలి. మానవ మాత్రం ఆ అమ్మను నమ్ముకొని ముందుకు వెళ్ళడమే మన పని. ఈ ఇంద్రకీలాద్రికి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. ఆ ఇంద్రకీలాద్రిని రాత్రిపూట గమనిస్తే ఒక చిన్న వెలుగు వెలుగుతుంది. ఈ రోజు ఒక వ్యక్తి అక్కడికి వెళ్లి దాన్ని వెలిగిస్తూ ఉంటాడు. ఇంద్రకీలాద్రి పైన వినాయకుని దేవాలయం ఉంటుంది. అంటే ఇంకొంచెం పైన ఓయే రాజేష్ గారు ప్రతిరోజు అక్కడికి వెళ్లి ఆ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. గాలి వచ్చిన పిడుగులు పడిన మరుసటి రోజు ఉదయం వరకు ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం అమ్మవారు అతి భయంకరమైన రూపంలో ఉండేవారట. అంత భయంకరమైన రూపంతో ఉన్న అమ్మవారిని చూసి జనాలు భయపడతారని ఆలయం ముందు బాలాలయాన్ని పెట్టి పూజలు చేస్తూ ఉండేవారట. ఇంకా అమ్మవారి రూపాన్ని, ఆ భయంకరమైన రూపాన్ని ఆ ఆదిశంకరాచార్యులు మొఘల్ రాజపురంలో ఉన్న గుహల్లో నెలకొల్పాలని చెప్పుకుంటూ ఉంటారు. నేను మాత్రం ఆ అమ్మను నమ్ముతున్నాను. మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తాను. దిస్ ఇస్ వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్.